మ్యాడ్ ఫ్రాంచైజీలో హిట్లు కొట్టిన దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ రెండు సినిమాలు సితారా ఎంటర్టైన్మెంట్స్ కు మంచి లాభాలు తీసుకొచ్చాయి. ఆ తర్వాత రవితేజతో కళ్యాణ్ శంకర్ ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఎందుకో ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇంకా బయటికి రాలేదు. ఈలోగా కళ్యాణ్ శంకర్ ఓ హారర్ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇది కూడా సితారా సంస్థలోనే. బాయ్స్ హాస్టల్లో దెయ్యం దూరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని సమాచారం. హారర్ కామెడీ రెండింటినీ బలంగా మిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాలో దాదాపు అంత కొత్త వారే కనిపిస్తారని తెలుస్తుంది. కొన్ని సర్ప్రైజ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయట. ఇది పూర్తయ్యాకే రవితేజతో సినిమా ఉంటుందని ఇన్సైడ్ వర్గాల టాక్. రవితేజతో చేయాల్సిన సోషల్ ఫ్యాంటసీ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీ బడ్జెట్ సినిమాలు వర్కౌట్ కావని, అందుకే ఆ సినిమా పక్కన పెట్టి ఈ హారర్ సినిమా మొదలు పెడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ హారర్ సినిమా వర్కౌట్ అయ్యి సితారా సంస్థకు మంచి లాభాలు వస్తే అప్పుడేమైనా రవితేజ సినిమా రిస్క్ తీసుకునే అవకాశం ఉందేమో చూడాలి మరి.